కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇచ్చాము, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. జనరల్ గ్రూప్లో కూడా మీకు కావాల్సి ఉంటే ఆయన మెసేజ్ చేయండి, మీకు లింక్ షేర్ చేయడం జరుగుతుంది. మరి మనకు ఎంసెట్ సంబంధించి ఏవైతే సీట్లు మిగిలి ఉన్నాయో వాటికి సంబంధించి స్పాట్ రౌండ్, ఇదే లాస్ట్ రౌండ్ అనమాట. స్పాట్ రౌండ్ జరగబోతూ ఉంది. మరి ఆయా కాలేజీలో ఎన్ని సీట్లు వేకెన్సీ ఉన్నాయో మనం స్పాట్ రౌండ్ యొక్క వేకెన్సీస్ మీకు గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. మరి స్పాట్ రౌండ్ గైడ్లైన్సెస్ ఏంటంటే, ఇవి స్పాట్ రౌండ్ పూర్తిగా ఏ కాలేజీలో అయితే వేకెన్సీ ఉన్నాయో ఆ కాలేజీ వాళ్ళు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి వాళ్ళు రేపు ఎల్లుండి ఈ 2 డేస్లో ఖచ్చితంగా ఆ సీట్లను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మరి స్పాట్ రౌండ్లో పాల్గొనే వాళ్ళకు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది వర్తించదు. స్పాట్ రౌండ్ అడ్మిషన్స్ అనేవి పూర్తిగా యాజమాన్యమే చేసుకుంటుంది. మరి చాలా వరకు కొన్ని కాలేజెస్ వేకెన్సీస్ నోటిఫికేషన్ పేపర్కి ఇస్తున్నాయి, కొన్ని కాలేజెస్ ఇవ్వట్లేదు. మరి ఎవరైతే ఇప్పటి వరకు సీట్ పొందలేదో వాళ్ళకు స్పాట్ రౌండ్ అనేది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. కాబట్టి స్పాట్ రౌండ్లో ఉన్న వేకెన్సీస్ని బట్టి మీరు ఆయా కాలేజీలకు వెళ్ళి వారిని కన్సల్ట్ చేసినట్లయితే వారు స్పాట్ రౌండ్ మరి మెరిట్ ప్రకారం ఇస్తారా లేక కంప్లీట్గా డొనేషన్ ప్రకారం తీసుకుంటారా అనేది ఆయా కాలేజీలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కన్వీనర్ ఆధ్వర్యంలో జరిగితే, మన కౌన్సిలింగ్ ద్వారా జరిగితే మనకు పూర్తి ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. కానీ మరి ఇది కన్వీనర్ ఆధ్వర్యంలో జరగకుండా కాలేజీల ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి స్పాట్ రౌండ్ అనేది మేనేజ్మెంట్లో ఇష్టానుసారంగా నిర్వహించుకునే అవకాశాలు ఉన్నాయనేది మనకు ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఎవరైనా మరి ఆల్రెడీ ఇంకొక లింక్ ఏంటంటే, మనం ఆల్రెడీ చాలా కాలేజెస్లో అమౌంట్ కట్టి ఉన్నాం, డాక్యుమెంట్స్ ఇచ్చిన్నాం, కాలేజెస్ అటెండ్ అవుతూ ఉన్నాం స్టూడెంట్స్ అందరూ. అటువంటిప్పుడు ఒకవేళ స్పాట్ రౌండ్లో ఉన్న గైడ్లైన్స్ అంటే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో స్పాట్ రౌండ్కు అటెండ్ కమ్మని చెప్తూ ఉన్నారు. మరి ఆల్రెడీ మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంతకుముందు వేరే జాయిన్ అయిన కాలేజీలో ఇచ్చిన్నాం, అక్కడ ఫీజు కూడా కట్టున్నాం. మరి ఆ ఫీజు కానీ ట్రాన్స్ఫర్ అనే అవకాశాలు అయితే లేవు. మరి ఫీజు ట్రాన్స్ఫర్పై ఒకవేళ స్పాట్ రౌండ్లో సీట్ వస్తే ఫీజు ట్రాన్స్ఫర్ అవుతుందా అనే దానిపై స్పష్టత లేదు. 99% ఫీజు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అది కమ్యూనల్ కోట, ఇది మేనేజ్మెంట్ కోట. కాబట్టి తర్వాత డాక్యుమెంట్స్ కూడా మరి ఆయా కాలేజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఇస్తారా లేదా అనేది కాలేజెస్ ఇవ్వచ్చు, లేదా 4 years ఫీజు కట్టమని కొన్ని కాలేజీలు, ఫీజు డిడక్ట్ చేసుకుంటామని కొన్ని కాలేజీలు సతాయించే అవకాశం అయితే ఉంది. మరి ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా మరి మీకు ఆల్రెడీ మంచి కాలేజ్ వచ్చి ఉంటే మీరు స్పాట్ రౌండ్ గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ టాప్ 30-40 కాలేజెస్లో అయితే మంచి బ్రాంచెస్ లేవు. ఏమున్నా మనకు మెకానికల్, సివిల్లో అక్కడక్కడ కొన్ని కాలేజెస్ ఉన్నాయి. 99% మీకు ఏ కేటగిరీలో అయితే ఖాళీ ఉందో అదే కేటగిరీలో ఫిలప్ చేస్తారు. ఒకవేళ అప్పటికీ స్టూడెంట్స్ అందుబాటులో ఆ కేటగిరీలో లేకపోతే మీకు జనరల్గా వేరే చేస్తారు. కానీ ఇక్కడ స్పాట్ రౌండ్లో అంత పెద్దగా ఈ నియమాలు ఏవి పాటించకపోవచ్చు. కాబట్టి స్పాట్ రౌండ్లో ఆసక్తి గల అభ్యర్థులు మీరు పాల్గొనవచ్చు రేపు ఎల్లుండి ఆయా కాలేజీకి వెళ్ళి. కాకపోతే మరి ఆల్రెడీ చేరిన కాలేజీలో ఫీజు కట్టాము, ఇస్తారా లేదా డాక్యుమెంట్స్ ఇస్తారా అనేది $1000 క్వశ్చన్, దానిపైన క్లారిటీ లేదు. అది ఆ కాలేజీని బట్టి ఉంటుంది. కాబట్టి చాలామంది స్పాట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళకు మాత్రం ఇది ఒక మంచి అవకాశం. ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళకు మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ కాలేజీలో అప్లై చేసుకోవచ్చు. మరి కన్వీనర్ ఫీజుకే ఇస్తారా, మేనేజ్మెంట్ మరి కొంత ఎక్కువ ఫీజు తీసుకుంటారనేది కంప్లీట్గా ఆ కాలేజీపై డిపెండ్ అయి ఉంటుంది. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది. మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు జేఎన్టీయూస్ కూడా స్పాట్ రౌండ్ కోసం మనకు 19th 20, 21 జేఎన్టీయూ దాదాపు అన్ని జేఎన్టీయూలలో వాళ్ళు కూడా స్పాట్ రౌండ్ కోసం అనౌన్స్ చేసినారు. చాలా సీట్లు జేఎన్టీయూస్లో మిగిలాయి. మరి ఫీజు తక్కువ కావాలి, లేకపోతే మనం కొంత హాస్టల్ ఫెసిలిటీ ఉండాలనుకునే వాళ్ళు జేఎన్టీయూస్ అనేది మంచి అవకాశం. కాబట్టి జేఎన్టీయూ స్పాట్ రౌండ్లో కూడా మీరు డైరెక్ట్గా పాల్గొనవచ్చు. ఇది మన స్పాట్ రౌండ్ గురించిన సమాచారం.